చూడమ్మా ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనకి ఈ పాలినామియల్స్ టాపిక్లో మనకి 2.2 ఎక్సర్సైజ్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ ఎన్ని చూడండి. ఎగ్జాంపుల్ 11, ఎగ్జాంపుల్ 10 వరకు నేను కంప్లీట్ అయింది. టుడేకి అయితే ఎగ్జాంపుల్ 11 నుంచి డిస్కస్ చేద్దాం. చూడండి ఎగ్జాంపుల్ 11 ఏమి ఇచ్చాడు ఇక్కడ. ఇఫ్ ద పాలినామియల్ ax cube plus 3x square minus 13 and 2x cube minus 5x plus a are divided by x minus 2, leave the same remainder. Find the value of a. అంటే ఏదైనా ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ముందు ఫంక్షన్ ఒక సింబల్ ఉండాలి. అంటే పాలినామియల్కి అక్కడ సింబల్కి లెటర్స్ యూజ్ చేయాలి కాబట్టి ముందుగా తీసుకోండి. ఇక్కడ పాలినామియల్స్ ఉన్నాయి, ఇక్కడ 2 పాలినామియల్స్ ఉన్నాయి. అందువల్ల లెట్ ఫస్ట్ పాలినామియల్ లెట్ ద గివెన్ polynomials in the first day p of x is equal to ax cube plus 3x square minus 13. ఫస్ట్ పాలినామియల్ కి p of x. సెకండ్ పాలినామియల్ ఇక్కడ q of x is equal to 2x cube minus 5x plus a. వాళ్ళన్న క్వశ్చన్ సరిగ్గా చూసారా? ఆర్ డివైడెడ్ బై అంటే 2 పాలినామియల్స్ డివైడ్ చేస్తున్నాం. ఏ వాల్యూతో డివైడ్ చేస్తున్నాం? x - 2 తో డివైడ్ చేస్తే ఎలా ఉంటుంది? అక్కడ రిమైండర్ సేమ్. ఎందుకు రిమైండర్ సేమ్ అంటే ఒక వాల్యూ డివైడ్ చేసేటప్పుడు అక్కడ 0 వాల్యూ ఉంటుంది. దీని 0 వాల్యూ ఎంత? ఈజ్ ఈక్వల్ టు 0 చేసినప్పుడు x ఈక్వల్ టు ఈ x వాల్యూ రీప్లేస్ చేసినప్పుడు అక్కడ వచ్చే వాల్యూ ఎంత? p of 2. అలాగే అనదర్ వాల్యూ p of 2. అంటే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ p of 2 అనేది వేరే రిమైండర్ అవుతుంది, p of 2 సెకండ్ వేరే రిమైండర్. అంటే ఇక్కడ డివైడ్ చేసినంత మాత్రం రిమైండర్ ఈక్వల్ అవ్వాలని రూల్ లేదు. ఒక వాల్యూతో డివైడ్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న 2 వాల్యూస్ యొక్క పాలినామియల్స్ సబ్ట్రాక్షన్ చేసినప్పుడు వాల్యూస్ ఒకేలా రావాలని రూల్ లేదు. కానీ ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ కండిషన్ సేమ్ రిమైండర్ అన్నాడు. సేమ్ రిమైండర్ అంటే అదేంటి? p of 2 ఈజ్ ఈక్వల్ టు q of 2. అది మీనింగ్. రూల్ ప్రకారం ఎప్పుడైనా ఒక వాల్యూతో డివైడ్ చేసిన ఫర్ సపోజ్ చూడండి, మీకు 9 ఉంది. 9 నువ్వు 2తో డివైడ్ చేసావు. 9 2తో డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది? 2 4 ఎంత? 8. ఎంత వచ్చింది? 1 వచ్చింది. అంటే రిమైండర్ అంతే కదా 1. దేనితో డివైడ్ చేస్తే? 2తో డివైడ్ చేస్తే. అలాగే ఒక 3తో డివైడ్ చేస్తున్నాం. 3తో డివైడ్ చేసినప్పుడు ఫర్ సపోజ్ 11 డివైడ్ చేసావు. 3తో 11 డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది? 3 ఎంత? 9. అక్కడ రిమైండర్ ఎంత వచ్చింది? 2. అదే 3ని నేను డివైడ్ చేసినప్పుడు ఇక్కడ పాలినామియల్ చేంజ్ చేశాను. సమ్ 13. 3ని 13లో డివైడ్ చేసిన 9 టైమ్స్ 3 4 ఎంత? 12. ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది? డివైడ్ చేసే వాల్యూ 3 కానీ ఇక్కడ యూజ్ చేసిన పాలినామియల్ సమ్ p of x. p of x ని డివైడ్ చేసినప్పుడు నాకు రిమైండర్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. సమ్ q of x. ఆ q of x ని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత? 1. అందులో ఇక్కడ ఈక్వల్ గా రాలేదు. కానీ ఈక్వల్ గా ఎందుకు రాలేదు? ఇక్కడ వేరే పాలినామియల్స్ పాలినామియల్స్ నాట్ ఈక్వల్ కాబట్టి రిమైండర్ నాట్ ఈక్వల్. కానీ ఇక్కడ కండిషన్ ఏం చెప్పాడు? పాలినామియల్స్ నాట్ ఈక్వల్ కానీ డివైడ్ చేసే ఫ్యాక్టర్ వాల్యూ ఈ రిమైండర్ ఏమవుతుందో ఈక్వల్ అన్నాడు. అంటే ఏంటి? సబ్ట్రాక్షన్ చేసినప్పుడు p of 2 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? q of 2 అవుతుంది. వాడు కండిషన్ ఇచ్చాడు. ఆ కండిషన్ యూజ్ చేసుకోవాలి. చూడమ్మా కండిషన్ వాడి క్వశ్చన్ ఇచ్చాడు, అది యూజ్ చేసుకోవాలి. p of x, q of x are divided by x minus 2, leave the same remainder. Same remainder అంటే that implies వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలంటే ముందు మనకి ఏం కావాలి? 0 వాల్యూ కావాలి కాబట్టి the 0 of x minus 2 that implies x minus 2 కూడా అంత 0 that implies x. ఇది -2. ఈ -2 రైట్ సైడ్ ఏమవుతుంది? +2. అంటే నువ్వు సబ్స్టిట్యూట్ చేసే వాల్యూ అంటే అక్కడ x ప్లస్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే అక్కడ నీకు ఏమవుతుంది? రిమైండర్ వాల్యూ వస్తుంది. అందులో ఇక్కడ యూజ్ చేసి చెప్తుండే సేమ్ రిమైండర్ అంటే దాని ఫార్ములా ఇక్కడ దాన్ p
పి ఆఫ్ టూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది క్యూ ఆఫ్ టూ. పి ఆఫ్ టూ ఇది కూడా ఏమవుతుంది క్యూ ఆఫ్ టూ. వాల్యూ నీకు ఐడియా ఉండాలి కదా, ముందు వాల్యూ అవి చేసేది. ఇక్కడ డివైడ్ చేసేవాడు ఎక్స్ మైనస్ టూ కాబట్టి జీరో ఆఫ్ ఎక్స్ మైనస్ టూ ఏమవుతుంది దట్ ఇంప్లైస్ ఎక్స్ మైనస్ టూ ఇక్కడ జీరో, దట్ ఇంప్లైస్ ఈ మైనస్ టూ రైట్ సైడ్ ఏమవుతుంది ప్లస్ టూ. దేర్ఫోర్ ఎక్స్ వాల్యూ టూ కాబట్టి ఇక్కడ ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూషన్ ఎంత పి ఆఫ్ టూ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ టూ. అంటే పి ఆఫ్ టూ వాల్యూ క్యూ ఆఫ్ టూ వాల్యూ ఏమవుతుంది ఈక్వల్ అవుతుంది కాబట్టి సబ్స్టిట్యూట్ చేయండి సార్. ఇక్కడ పి ఆఫ్ ఎక్స్, ఎక్స్ అంటే ఎక్స్ వచ్చింది, అక్కడ ఎంత ఉంది ఇక్కడ వాల్యూ టూ ఉంది కాబట్టి ఫార్ములా తీసుకునే సరే పి ఆఫ్ టూ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ టూ కాబట్టి అప్లై చేయండి అమ్మా. పి ఆఫ్ టూ ఎక్స్ ప్లస్ టూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ఇంటూ ఎక్స్, ఎక్స్ వన్ ఎంత టూ క్యూబ్, నెక్స్ట్ ప్లస్ త్రీ ఇంటూ ఎక్స్ ప్లస్ రీప్లేస్ వాల్యూ ఎంత టూ స్క్వేర్ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ 13 ఇదే వాల్యూ ఇది పి ఆఫ్ టూ వాల్యూ. పి ఆఫ్ టూ లో ఏంటి ఇక్కడ పి అనే పాలినామియల్ ఫంక్షన్ లో టూ సబ్స్టిట్యూట్ చేశాను. ఎక్స్ ప్లస్ టూ చేస్తే ఏ ఇంటూ టూ క్యూబ్ ప్లస్ త్రీ ఇంటూ టూ స్క్వేర్ మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ పాలినామియల్ ఎంత టూ ఇంటూ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ ఎక్స్, ఎక్స్ ఎంత టూ క్యూబ్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ వాల్యూ టూ ప్లస్ ఏ. సబ్స్టిట్యూషన్ లో చాలా జాగ్రత్తగా చూసుకో కేర్ఫుల్ గా, లేకపోతే అక్కడ సమ్ రాంగ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి ఏ ఇంటూ టూ క్యూబ్, టూ టూ జార్ ఫోర్, ఫోర్ టూ జార్ ఎంత 8, నెక్స్ట్ ప్లస్ త్రీ ఇంటూ టూ స్క్వేర్ ఎంత 4 మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ టూ క్యూబ్ ఎంత టూ టూ జార్ ఫోర్, ఫోర్ టూ జార్ అంటే 8 మైనస్ 5 టూ జార్ ఎంత 10 ప్లస్ ఏ. చూడమ్మా ఏ ఇంటూ ఎయిట్ అంటే ఏ ఇంటూ ఎయిట్ అనే ఎయిట్ ఇంటూ ఏ ఒకటి కాబట్టి ఎయిట్ ఇంటూ ఏ ఎంత 8a ప్లస్ త్రీ ఫోర్ జార్ ఎంత 12 మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 2 8 జార్ 16 మైనస్ 10 ప్లస్ ఏ వచ్చింది. ఇక్కడ 8a అలా ఉంచండి, ఇది మైనస్ 13 ప్లస్ 12, మరి మైనస్ 13 ప్లస్ 12 ఎంత అవుతుంది మైనస్ 13 నుంచి 12 క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. ఆ 1 సింబల్ ఏంటి మైనస్ అంటే మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఏ ప్లస్ 16లో 10 పోతే 16లో 10 పోతే అంటే 6, ఆ 6 సింబల్ ఏంటి ప్లస్, అందులో ఏ ప్లస్ 6. ఇక్కడ వేరియబుల్స్ ఇప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ ఉండాలి, కాన్స్టెంట్స్ ఎక్కడ ఉండాలి రైట్ సైడ్ ఉండాలి కాబట్టి ఇక్కడ వేరియబుల్ ఎంత ప్లస్ ఏ, ఈ ప్లస్ ఏ రైట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ లెఫ్ట్ కొత్త అవుతుంది మైనస్, ఇది ప్లస్ ఏ కాబట్టి లెఫ్ట్ కొత్త అవుతుంది మైనస్. మరి లెఫ్ట్ సైడ్ ఉన్నది ఎంత మైనస్ కాన్స్టెంట్, ఈ మైనస్ కాన్స్టెంట్ రైట్ సైడ్ అయితే అవుతుంది ప్లస్. అంటే ఒకే సైడ్ ఏం చేస్తాం ఇక్కడ ఒకేసారి టైంలో ఈ లెఫ్ట్ నుంచి రైట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం, రైట్ టు లెఫ్ట్ ట్రాన్స్ఫర్ చేస్తే ముందు లెఫ్ట్ సైడ్ ఉందమ్మా 8a లెఫ్ట్ సైడ్ ఉంది, మరి రైట్ సైడ్ ఉన్న ప్లస్ ఏ లెఫ్ట్ కొత్త అవుతుంది మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ రైట్ సైడ్ వాల్యూ ఎంత 6, రైట్ సైడ్ వాల్యూ ఎంత 6, ఇది మైనస్ 1, ఈ మైనస్ 1 రైట్ సైడ్ వెళ్తే అవుతుంది ప్లస్ 1. 8aలో ఏ క్యాన్సిల్ ఎంత 7a ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 1 ఎంత 7. చూస్తున్నారు అక్కడ ఇక్కడ రైట్ సైడ్ ఉన్న ఏమో లెఫ్ట్ సైడ్ వచ్చింది కూడా ఏంటి ప్లస్ ఏ మైనస్ ఏ అయింది, అంటే 8a మైనస్ ఏ అయింది. ఇది మైనస్ 1 రైట్ సైడ్ వెళ్తే ఏంటి ప్లస్ అయింది 6 ప్లస్ 1. మరి 8a నుంచి 1a క్యాన్సిల్ అంటే 8 టర్మ్స్, 8 టర్మ్స్ 1 టర్మ్ క్యాన్సిల్ అంటే 7 టర్మ్స్ 7a, 6 ప్లస్ 1 ఎంత 7. ఇది మల్టిప్లై, మరి మల్టిప్లై చేసే వాళ్ళు రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది డివైడ్, అందువల్ల a ఈజ్ ఈక్వల్ టు 7 డివైడెడ్ బై 7, 7 7 టైమ్స్ 1 టైమ్, దేర్ఫోర్ ఏజ్ కూడా ఎంత వాడు ఫైండ్ ఏ అన్నాడు కాబట్టి ఫైండ్ ఏ వచ్చింది. ప్రాసెస్ చాలా జాగ్రత్తగా ఉండదున్నా, ఇక్కడ సేమ్ రిమైండర్ అన్నప్పుడు కంపల్సరీ ఏం చేయాలి, ఇక్కడ ఆ జీరో వాల్యూ ఏదైతుందో జీరో వాల్యూ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్గా వచ్చింది ఇక్కడ పి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ టీ వచ్చింది. ఆ వాల్యూ చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏంటి పాలినామియల్ ఫంక్షన్ లో సబ్స్టిట్యూషన్ ఏంటి ఇక్కడ ఎక్స్ ప్లస్ రీప్లేస్ బై 2, ఎక్స్ ప్లస్ రీప్లేస్ బై 2 కాబట్టి ఎక్స్ ఉన్న ప్రతి చోట ఏం చేయాలి ఇక్కడ 2 వేసావు. ఇక్కడ మల్టిప్లికేషన్ లో రాంగ్ చేస్తే మాత్రం ఏం చేయలేం. ఇది ఏ కొన్ని రోజులు దీన్ని 9 చేసేస్తారు, అదనా మన బుక్ రాసే కొద్ది ఆ ఎదుటి వాడు రాసిన దానికి మనం రాసిన దానికి కొంచెం కంపేర్ చేసుకున్నప్పుడు ఇది ఏ సింబల్ అలా పోయి 9 అయిపోతుంది, అదనా అలాంటి చేస్తే చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. ఇక్కడ దానికి ఎగ్జాంపుల్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ మనం డిస్కస్ చేసిన ప్రతి ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ ఉంటుంది. ఎక్సర్సైజ్ 2.3 చూడండి క్వశ్చన్ ఇచ్చాడు. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద
remainder, find the remainder when x cube plus 3x square plus 3x plus 1 is divided by the following linear polynomials. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏం ఇచ్చారు చూడండి, ఎక్స్ ప్లస్ 1. వాడు అడిగింది రిమైండర్ అడిగాడు కాబట్టి రిమైండర్ కావాలంటే ఏం కావాలి, జీరో వాల్యూ కావాలి. రిమైండర్ వాల్యూ కావాలంటే మనకి ఏం కావాలి, అక్కడ జీరో వాల్యూ కావాలి. అంటే జీరో వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి రిమైండర్ వాల్యూ వస్తుంది. చందం ఇందులో ఫస్ట్ పాయింట్ ఇచ్చింది ఎక్స్ ప్లస్ 1 ఇచ్చాడు కానీ మనకి ఏం కావాలి, ముందు గివెన్ పాలినామియల్ కావాలి కాబట్టి గివెన్ పాలినామియల్. మరి గివెన్ పాలినామియల్ అంటే ఇక్కడ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1. గివెన్ పాలినామియల్ వాల్యూ ఎంత ఇచ్చింది, ఏదైతే రిటర్న్ చేసాడో రిటర్న్ దానికి సింబల్ ఏంటి, ఇక్కడ p ఆఫ్ x యూజ్ చేసావు. ఇప్పుడు మనకి ఇచ్చిన ఫ్యాక్టర్ ఎంత, x ప్లస్ 1. x ప్లస్ 1 తో డివైడ్ కాబట్టి 0 ఆఫ్ x ప్లస్ 1. 0 ఆఫ్ x ప్లస్ 1 దట్ ఎంప్లాయిస్ x ప్లస్ 1 ఇది కూడా ఎంత 0. therefore x ఇది కూడా ఎంత అవుతుంది -1. అంటే రీప్లేస్ x బై -1. రీప్లేస్ x బై -1 అంటే ఇక్కడ అడిగిన క్వశ్చన్ అంటే రిమైండర్ అడిగాడు కాబట్టి రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు, మనకి అడిగిన క్వశ్చన్ రిమైండర్ అడిగాడు కాబట్టి రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, p ఆఫ్ రీప్లేస్ వాల్యూ ఎంత -1. అంటే నువ్వు p ఆఫ్ -1 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే అది కంపల్సరీ దేనికి ఈక్వల్ అవుతుంది, రిమైండర్కి ఈక్వల్ అవుతుంది. సబ్స్టిట్యూషన్ చేయండమ్మా. -1 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ -1 ప్లస్ 1. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ లో అక్కడ రీప్లేస్ బై x బై -1, రీప్లేస్ x బై -1 కాబట్టి x ప్లస్ -1 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ -1 ప్లస్ 1. అంటే ఇక్కడ ఏమైంది, ఏదైతే మనకి ప్రాసెస్ లో మనం ఏదైతే యూజ్ చేసామో అక్కడ ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూషన్ చేసాం. -1 హోల్ క్యూబ్ వచ్చింది ప్లస్ 3 ఇంటూ -1 హోల్ స్క్వేర్ వచ్చింది ప్లస్ 3 ఇంటూ -1 ప్లస్ 1. సబ్స్టిట్యూషన్ వచ్చినప్పుడు ఇక్కడ చూడండి సరే, -3 టైమ్స్ మళ్ళీ వేస్తున్నాం. -3 టైమ్స్ మళ్ళీ వేస్తే మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్, ఈ ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్. అంటే ఫైనల్ గా వచ్చింది అక్కడ మైనస్ వచ్చింది. అంటే వాల్యూకి ఎంత అక్కడ మైనస్ 1 1 జార్ ఎంత 1. అంటే ఇంటూ టైం మళ్ళీ వేసి 1 అవుతుంది. 1 ఇంటూ 1 ఇంటూ 1 అంటే 1 1 జార్ 1 ప్లస్ 3 ఇంటూ ఇక్కడ మైనస్ స్క్వేర్ ఉంది, మైనస్ స్క్వేర్ చేస్తే అవుతుంది ప్లస్ అవుతుంది. మరి మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ అవుతుంది కాబట్టి 1 1 జార్ ఎంత 1 ప్లస్ ఇంటూ మైనస్ 3 1 జార్ 3 ప్లస్ 1. ఇక్కడ లాజిక్ తెలిసిన వాళ్ళు వెంటనే స్టెప్ వేసేస్తే ఆన్సర్ క్యాన్సిల్ అయిపోదు. అందుకు కొంచెం ఆలోచించాలి. ఎవరంటే అలాంటి చూడండి ఒకసారి. ఇక్కడ -1 ప్లస్ 1 అంటే క్యాన్సిల్, 3 1 జార్ 3 -3. therefore 3 తో కూడా క్యాన్సిల్ అయితే ఫైనల్ గా వచ్చింది 0. క్యాన్సిలేషన్ అంటే ఏంటి, ఇక్కడ సబ్ట్రాక్షన్. క్యాన్సిలేషన్ అంటే ఏంటి, 3 లో 3 క్యాన్సిల్ అంటే 0 అన్న తెలియడం కోసం క్యాన్సిలేషన్ చేస్తుంటే ఏముంటుంది, ఇంకా 0 ఉంటుంది. లేదా సబ్ట్రాక్షన్ మెథడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. 3 - 3 0. ఇక్కడ ఒకేసారి క్యాన్సిల్ చేసేటప్పుడు మనకి యూజ్ అవుతుంది ఈ ప్రాసెస్. అందులో క్యాన్సిలేషన్ చేయకుండా ఇక్కడ చేయొచ్చు. ఇక్కడ ఎందుకంటే మనకి వాల్యూస్ కొంచెం లాంగ్ ప్రాసెస్ ఉన్నాయి కదా. ఇక్కడ -1 లెఫ్ట్ సైడ్ ఉంది, ఇది లాంగ్ ప్రాసెస్ రైట్ సైడ్ ఉంది కాబట్టి ఈ 2 వాల్యూస్ క్యాన్సిల్ అయ్యి. కానీ ఇక్కడ ఎంత 3 1 జార్ 3 -3. 3 - 3 వాల్యూ ఎంత 0. క్యాన్సిలేషన్ మెథడ్ యూజ్ చేసుకున్నా పర్లేదు, కానీ ఏంటంటే మీకు కొంచెం ఐడియా ఉండదు. కొంతమంది క్యాన్సిల్ చేశాక ఏమేయరు, ఎందుకు వేయరంటే 0 అక్కడ రిమైండర్ వాల్యూ ఎంత ఇస్తుంది, ఇక్కడ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ టైం చూడమ్మా. సెకండ్ పాయింట్లో x ఈజ్ ఈక్వల్ టు వాడు ఇచ్చిన ఫ్యాక్టర్ x - 1/8 ఇచ్చాడు. x - 1/8 ఇచ్చాడు కాబట్టి గివెన్ పాలినామియల్ ఉంది కదా ఆల్రెడీ. లెట్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చింది ఎంత ఆల్రెడీ, x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1. దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తుంటే ఇక్కడ చూడండి రీప్లేస్ వాల్యూ కావాలి కాబట్టి 0 ఆఫ్ x - 1/2 దట్ ఎంప్లాయిస్
x minus 1/2 is equal to 0. Therefore x is equal to ఇది మైనస్, ఈ మైనస్ రైట్ కలిపితే ఏమవుతుంది ప్లస్. ఇక్కడ రిమైండర్ వాల్యూ కావాలంటే ఏమవుతుంది, therefore రిమైండర్ ఏంటి is equal to p of రీప్లేస్ x by x ప్లస్ రీప్లేస్ వాల్యూ ఎంత 1/2. x ప్లస్ రీప్లేస్ వాల్యూ 1/2 కాబట్టి therefore p of 1/2 సబ్స్టిట్యూషన్ చేయండి అమ్మా. 1/2 హోల్ క్యూబ్ 1/2 హోల్ క్యూబ్ ప్లస్ 3 into 1/2 హోల్ స్క్వేర్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 into 1/2 ప్లస్ 1. ఇక్కడ చేసే ప్రాసెస్లో మనకి ఏమని చూసారా, ఇక్కడ p into 1/2 కాబట్టి ఇక్కడ p of 1/2 అంటే సబ్స్టిట్యూషన్ చేయాలి. x ప్లస్ రీప్లేస్ ఎంత 1/2 హోల్ క్యూబ్ అయింది ప్లస్ 3 into 1/2 హోల్ స్క్వేర్ అయింది ప్లస్ 3 into 1/2 ప్లస్ 1 వచ్చింది. ఇక్కడ చూడమ్మా మరి ఫ్రాక్షన్ హోల్ క్యూబ్ అంటే ఏంటి, న్యూమరేటర్ హోల్ క్యూబ్ చేయాలి, డినామినేటర్ కూడా చేయాలి, హోల్ క్యూబ్ చేయాలి. మరి 1 క్యూబ్ ఎంత 1 క్యూబ్ ఎంత 1 డివైడెడ్ బై 2 క్యూబ్ 2 2 జార్ 4 4 2 జార్ ఎంత 8. నెక్స్ట్ ప్లస్ 3 into 1 స్క్వేర్ ఎంత 1 డివైడెడ్ బై 2 2 జార్ 2 స్క్వేర్ అంటే 2 2 జార్ 2 2 జార్ ఎంత 4 ప్లస్ 3 1 జార్ 3 డివైడెడ్ బై 2 ప్లస్ 1. ఎల్సిఎం చూడండి, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఈ అన్నిట్లోనే కామన్ గా ఇవన్నీ మల్టిపుల్స్ ఏంటి 2 మల్టిపుల్ ఆఫ్ 2 కాబట్టి హైయెస్ట్ వాల్యూ ఎంత ఇక్కడ 8. హైయెస్ట్ వాల్యూ 8 కాబట్టి ఎల్సిఎం ఎంత అవుతుంది 8 అవుతుంది. ఎందుకంటే 2 టేబుల్ 8 లో క్యాన్సిల్ అవుతుందా క్యాన్సిల్ అవుతుంది. 4 టేబుల్ లో 8 క్యాన్సిల్ అవుతుందా అవుతుంది. అంటే ఈ 2 టేబుల్స్ కూడా 8 లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి హైయెస్ట్ వాల్యూ ఎంత 8 ఏమవుతుంది ఇక్కడ ఎల్సిఎం అవుతుంది. ఎల్సిఎం ఎంత అవుతుంది ఇక్కడ 8. మరి ఎల్సిఎం 8 కాబట్టి ఫస్ట్ ఎంత ఉంది ఇక్కడ డినామినేటర్ వాల్యూ ఎల్సిఎం వాల్యూ ఈక్వల్ కాబట్టి న్యూమరేటర్ వాల్యూ ఎంత ఇక్కడ 1 ప్లస్ ఇక్కడ చూడండి 4 టేబుల్ 8 ఎంత అవుతుంది 2 టైమ్స్. 4 టేబుల్ లో 4 2 జార్ 8 కాబట్టి 2 టైమ్స్ 2 3 జార్ 6. మనకు వచ్చిన ఏవైతే క్యాన్సిలేషన్ జరిగిందో ఆ టర్మ్ ఇంటూ న్యూమరేటర్ చేయాలి. ఇక్కడ న్యూమరేటర్ వాల్యూ ఎంత 3 1 జార్ 3 న్యూమరేటర్ వాల్యూ 3 1 జార్ 3 కాబట్టి 4 టేబుల్ 8 లో ఎంత అవుతుంది 2 టైమ్స్ 2 3 జార్ ఎంత అవుతుంది 6 ప్లస్ 2 టేబుల్ 8 లో టైమ్స్ 4 టైమ్స్ 2 టేబుల్ 8 4 టైమ్స్ కాబట్టి 4 3 జార్ 12 ప్లస్ ఇక్కడ అసలు డినామినేటర్ లేదు. డినామినేటర్ లేకపోతే ఏం చేయాలి ఎల్సిఎం తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఎల్సిఎం ఎంత 8 8 1 జార్ 8 టోటల్గా ఎడిషన్ చేస్తే చూడండి సార్ అమ్మా 8 ప్లస్ 12 20 20 ప్లస్ 7 27 డివైడెడ్ బై 8 రిమైండర్ ఎంత వచ్చింది 27/8 వచ్చింది. రిమైండర్ నెక్స్ట్ టైం చూడమ్మా నెక్స్ట్ థర్డ్ పాయింట్ మీరు ట్రై చేయండి. థర్డ్ పాయింట్ మీరేంటి ట్రై చేయండి. ఏంటది ఎక్స్ ఇచ్చాడు. ఎక్స్ అంటే దాని జీరో వాల్యూ కూడా ఎంత ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎందువల్ల డైరెక్ట్గా ఎక్స్ వాల్యూ 0. ఇక్కడ ఇచ్చిందే ఏంటి డివైడ్ వాల్యూ ఎక్స్. డివైడ్ వాల్యూ ఎక్స్ ఇచ్చినప్పుడు జీరో ఆఫ్ ఎక్స్ అంటే ఏమవుతుంది ఎక్స్ ఈక్వల్ 0 అంటే ఎక్స్ ప్లస్ 1 రీప్లేస్ చేయాలి ఎంత 0. ఎక్స్ ప్లస్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిన ఫైనల్ వాల్యూ ఏమవుతుంది రిమైండర్ అవుతుంది. థర్డ్ పాయింట్ ట్రై చేయండి. నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దారు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏముందంటే ఎక్స్ ప్లస్ పై ఈ ఎక్స్ ప్లస్ పై ఇచ్చాడు కాబట్టి దీన్ని చూడండి ఒకసారి. లెట్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1. మీరు చాలా మంది లెట్ అంటే తీసుకోవడం అంటే కొత్తగా తీసుకున్నారు అనుకుంటారు. అక్కడ రాయల్ మ్యాటర్కి అంటే వివరంగానే ఏంటి లెట్ ద గివెన్ పాలినామియల్ రాసుకోవాలి. అంతేకాని లెట్ అన్నా అనుకో ఇక్కడ న్యూ తీసుకునేదాన్ని లెట్ అంటాం. లెట్ అంటే న్యూగా తీసుకునేది అంటే లేని దాన్ని తీసుకునేది లెట్ అంటాం. కానీ ఇక్కడ సింబలిక్ వాడుతుంది కాబట్టి నేను లెట్ అని యూజ్ చేశాను. ఆల్రెడీ పాలినామియల్ ఉంది అందుకే ఇక్కడ మ్యాటర్ క్లియర్ గానీ లెట్ ద గివెన్ పాలినామియల్ రాసుకోవాలి. లెట్ ద గివెన్ పాలినామియల్ ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ ఉంది కాబట్టి జీరో ఆఫ్ ఎక్స్ ప్లస్ పై జీరో ఆఫ్ ఎక్స్ ప్లస్ పై దట్ ఎంప్లైస్ ఎక్స్ ప్లస్ పై ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లస్ పై ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ పై రైట్ సైడ్ ఏమవుతుంది మైనస్ పై. ప్లస్ పై రైట్ సైడ్ ఏమవుతుంది మైనస్ పై. ఇంకా నెక్స్ట్ చూడమ్మా రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ మైనస్ పై.
ఏదైతే జీరో వాల్యూ ఇచ్చిందో రీప్లేస్ ఎక్స్ బై మైనస్ పై, రీప్లేస్ ఎక్స్ బై మైనస్ పై కాబట్టి ఎక్స్ ఉన్న ప్లేస్ వల్ల ఏమి రాయాలి, మైనస్ పై రాయాలి. రాస్తాను చూడండి సారీ. ఎక్స్ అంటే ఎంత, మైనస్ పై హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ మైనస్ పై హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ మైనస్ పై ప్లస్ 1. సబ్స్టిట్యూషన్లో ఎక్స్ ప్లస్ వల్ల మైనస్ పై యూజ్ చేశాను. మరి మైనస్ 3 టైమ్స్ మళ్ళీ వేస్తే అవుతుంది మైనస్, మైనస్ 3 టైమ్స్ మళ్ళీ వేస్తే అవుతుంది మైనస్. ఈ మైనస్ 3 టైమ్స్ మళ్ళీ వేస్తే మైనస్ వచ్చింది. మరి పైని ఎన్ని టైమ్స్ కాబట్టి 3 టైమ్స్ కాబట్టి పై క్యూబ్. నెక్స్ట్ ఇక్కడ మైనస్ స్క్వేర్ చేస్తాం, మైనస్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది ప్లస్, అందువల్ల 3 ఇంటూ పై స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 ఇంటూ పై 3 పై ప్లస్ 1. దీంట్లో వాల్యూ సబ్స్టిట్యూషన్ లేదు. ఇందువల్ల పై అనేది ఏంటంటే ఒక కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి ఆ వాల్యూ సబ్స్టిట్యూషన్ మనకి 22/7 యూజ్ చేసుకోవచ్చు, లేదా 3.14 యూజ్ చేసుకోవచ్చు. అయితే వాడు వాల్యూ యూజ్ చేసుకోమనేది ఓన్లీ పై అనే సింబల్ కావాలన్నాడు. అందులో ఏమొచ్చింది ఆన్సర్ మనకి మైనస్ పై క్యూబ్ ప్లస్ 3 పై స్క్వేర్ మైనస్ 3 పై ప్లస్ 1. నెక్స్ట్ పాయింట్ చూడమ్మా, 5th పాయింట్ 5 ప్లస్ 2x, 5 ప్లస్ 2x, 5 ప్లస్ 2x కాబట్టి ఇక్కడ కూడా ఏం తీసుకోవాలి, లెట్ ద గివెన్ పాలినామియల్ ఏంటది, p of x is equal to 2x cube, ఓన్లీ x క్యూబ్ కాదు, x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1. x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 అన్నాడు కాబట్టి దీంట్లో సబ్స్టిట్యూషన్ వాల్యూ కావాలంటే 0 ఆఫ్ 5 ప్లస్ 2x, 0 ఆఫ్ 5 ప్లస్ 2x కాబట్టి ఇక్కడ ఎంప్లాయిస్ ఏమవుతుంది చూడండి సరే, 5 ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 0, 5 ప్లస్ 2x ఈక్వల్ 0 కాబట్టి ఇదే 4 చూడండి ఇక్కడ, ఇది ప్లస్ 5, ఈ ప్లస్ 5 రైట్ సైడ్ ఏమవుతుంది, ఇదే 2x ఈజ్ ఈక్వల్ టు ఇది ప్లస్ 5, ఈ ప్లస్ 5 రైట్ సైడ్ ఏమవుతుంది మైనస్ 5. ఎప్పుడైనా మనం ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే 1 by 1 ఏంటి ఎలిమినేషన్ మెథడ్ చేయాలి. ఎలిమినేషన్ ఎలా చేస్తాం, నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి ఏముండాలి అక్కడ ముందు ఓన్లీ ఎక్స్ ఇక్కడ నుంచి దానికి ఎడిషన్ వాల్యూ కానీ సబ్ట్రాక్షన్ వాల్యూ కానీ అంటే దాన్ని ఏం చేయాలి, ఎలిమినేషన్ చేయాలి. ఇక్కడ ఎలిమినేషన్ అంటే ప్లస్ 5, ఈ ప్లస్ 5 రైట్ సైడ్ ఎలిమినేషన్ చేస్తామండి, ప్లస్ 5కి ఆపోజిట్ అంటే మైనస్ 5, ఇది మల్టిప్లై, ఈ మల్టిప్లై చేసే రైట్ సైడ్ ఎంత అవుతుంది డివైడ్, దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే -5 డివైడెడ్ బై 2, -5 డివైడెడ్ బై 2. అందువల్ల ఏ ప్రాసెస్ ఏ వాల్యూ చేస్తామనేది కొంచెం చూసుకోవాలి. ఎక్కడితో మనకి 0 వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఉన్నామా, రిమైండర్ వాల్యూ చూడండి సరే, రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు p ఆఫ్, ఇక్కడ రీప్లేస్ వాల్యూ ఎంత -5/2, రీప్లేస్ వాల్యూ x బై -5/2 కాబట్టి ఇక్కడ చూడండి సార్ అప్లై చేయమా, x ఉంది కాబట్టి -5/2 పవర్ ఎంత క్యూబ్. నెక్స్ట్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ -5/2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ వాల్యూ ప్లస్ 3 ఇంటూ -5/2 లాస్ట్ నా ప్లస్ 1. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్టిట్యూషన్లో కూడా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ మైనస్ సింబల్ ఇంపార్టెంట్, మైనస్ సింబల్ నెగ్లెక్ట్ చేసి ఉంటే సమ్ రాంగ్ అవుతుంది. మరి మైనస్ 3 టైమ్స్ మళ్ళీ వేస్తే అవుతుంది మైనస్ 3 టైమ్స్ మళ్ళీ వేస్తే మైనస్ 5 క్యూబ్. ఇందులో ఒక ఫ్రాక్షన్ ఉంది, ఈ ఫ్రాక్షన్కి హోల్ క్యూబ్ అంటే న్యూమరేటర్ హోల్ క్యూబ్ చేయాలి, డినామినేటర్ కూడా ఏం చేయాలి హోల్ క్యూబ్ చేయాలి. 5 క్యూబ్ ఎంత 5 5 జా 25, 25 5 జా 5 ఇంటూ 5 ఇంటూ 5 అంటే 5 5 జా ఎంత 25, 25 5 జా ఎంత 75, అంతేనా. 25 5 జా 75 అంటే ఊగట్టేశారు, అంటే ఎంత అంటే 125 రావాలి, 75 అంటే 70 కూడా వేసేస్తారు అదనా. 5 5 జా 25, 25 5 జా 2 5 20 100, 5 5 జా 25, 100 ప్లస్ 25 ఎంత 125, 125 డివైడెడ్ బై 2 క్యూబ్, 2 2 జా 4, 4 2 జా ఎంత 8. నెక్స్ట్ ప్లస్ 3 ఇంటూ ఇక్కడ మైనస్ స్క్వేర్ చేస్తావు, మైనస్ స్క్వేర్ చేస్తే అవుతుంది ప్లస్ అవుతుంది 5 స్క్వేర్, 5 5 జా 25, 5 5 జా ఎంత 25, 2 స్క్వేర్ 2 2 జా 4. ఇక్కడ నేను మైనస్ నెంబర్ ఎందుకు క్యాన్సిల్ చేసాను చెప్పాను, ఎందుకు ఇక్కడ మైనస్ స్క్వేర్ ఉంది కాబట్టి, మైనస్ స్క్వేర్ అంటే ఏమవుతుంది మైనస్ అంటే మైనస్ ప్లస్ అవుతుంది. నెక్స్ట్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ 3 5 జా 15 డివైడెడ్ బై డినామినేటర్ ఎంత 2 ప్లస్ 1. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్,
డినామినేటర్ చూడండి, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఎల్సిఎం ఎంత అవుతుంది? ఎల్సిఎం వాల్యూ 8 అవుతుంది. ఎల్సిఎం వాల్యూ 8 వేసుకున్నారు. ఫస్ట్ వాల్యూ 8 సరిపోయింది. ఇక్కడ ఎంత ఉంది? -125. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? సింపుల్ ప్లస్. మరి 4th టేబుల్ 8లో ఎన్ని టైమ్స్ అవుతుంది? 2 టైమ్స్. 4th టేబుల్ 8లో 2 టైమ్స్ కాబట్టి 2 3 ఎంత? 6. 625. 625 ఎంత? 150. 625 ఎంత? 150. 620 120. 6 5 30. 120 ని 30 ఎంత? 150. నెక్స్ట్ మైనస్ మరి 2 టైమ్స్ 8 టైమ్స్ 4 టైమ్స్ 415. 415 ఎంత? 60. 415 ఎంత? 60 ప్లస్ 8 1 jar 8. ఎందులో ఇక్కడ డినామినేటర్ లేదు కాబట్టి ఎల్సిఎం తో మల్టిప్లై చేయాలి. డినామినేటర్ లేకపోతే ఎల్సిఎం తో మల్టిప్లై చేయాలి కాబట్టి 8 1 jar ఎంత అవుతుంది? 8. ఇక్కడ చూడమ్మా, ఎడిషన్ చేసేటప్పుడు పాజిటివ్ కి పాజిటివ్ చేయాలి, నెగిటివ్ నెగిటివ్ చేయాలి ముందు. ఇది మైనస్, ఇది మైనస్. మైనస్ కి మైనస్ ఎడిషన్ చేస్తే ఏంటి? 125 కి 60 ఎడిషన్ చేస్తే -185. -185 ప్లస్ 150 ప్లస్ 8 ఎంత? 158 డివైడెడ్ బై 8. ఇక్కడ 185 నుంచి 158 క్యాన్సిల్. ఎందుకు క్యాన్సిల్ అవుతుంది? హైయెస్ట్ వాల్యూ, ఇది నెగిటివ్ ఉంది, ఇది ప్లస్ స్మాల్ వాల్యూ. 185 లో 158 క్యాన్సిల్ అవుతుంది, ఎంత అవుతుంది? 27. అంటే ఏ 7 అది? -27 డివైడెడ్ బై 8. ఇక్కడ మనకి ఏమైంది? రిమైండర్ 500 చేయడం అయినాయి. నెక్స్ట్ మోడల్ చూడమ్మా. నెక్స్ట్ టైం చూడమ్మా. ఇక్కడ మనకి ఫస్ట్ టైం కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెకండ్ టైం చూడండి. సెకండ్ స్టెప్ చూడండి. ఇందులో ఫైండ్ ద రిమైండర్ when x cube minus px square plus 6x minus p is divided by x minus p. క్వశ్చన్ ఏమన్నాడు అక్కడ? ఫైండ్ ద రిమైండర్ అన్నాడు. ఎప్పుడంట? ఆ వాల్యూని ఈ వాల్యూతో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందంట. ఎప్పుడైతే ఫ్యాక్టర్ ఉందో ఆ ఫ్యాక్టర్ వాల్యూ 0 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కంపల్సరీ ఏమవుతుంది? రిమైండర్ అవుతుందని చెప్పాను. ఏ థీరం బట్టి? రిమైండర్ థీరం. అందులో అప్లై చేసినప్పుడు ఏముంది చూడండి సారి. లెట్ ద గివెన్ పాలినామియల్ ఏంటది? p of x is equal to x cube minus px square plus 6x minus p. ఇప్పుడు వాడు డివైడ్ చేసే వాళ్ళు కాబట్టి చూడండి, డివైజర్ ఎంత? డివైజర్ ఇది కూడా ఎంత? x minus p. మరి 0 of x minus p, that implies x minus p is equal to 0. therefore x కూడా ఎంత అవుతుంది? మరి డివైజర్ వాల్యూ x minus p కాబట్టి దీన్ని 0 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. రిమైండర్ కావాలంటే ఏం చేయాలి? రిమైండర్ కావాలన్నప్పుడు ప్రతిసారి కూడా చేయాల్సిందంటే దీన్ని 0 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి 0 వాల్యూ అంటే ఈజ్ ఈక్వల్ టు 0. ఈ డివైజర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే 0 వాల్యూ వస్తుంది కాబట్టి ఇది -p. ఈ -p రైట్ సైడ్ ఏమవుతుంది? +p. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేయాలంటే ఏంటి? ఏ థీరం యూజ్ చేయాలి? రిమైండర్ థీరం బై యూజింగ్ రిమైండర్ థీరం లేదా బై రిమైండర్ థీరం. బై రిమైండర్ థీరం ఏం చెప్తుంది? రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు
రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి పి ఆఫ్ సబ్స్టిట్యూషన్ వాల్యూ ఎంత పి ఇది పాలినామియల్ వాల్యూ ఇది అందువల్ల సబ్స్టిట్యూషన్ చూడండి సార్ ఎక్స్ ప్లస్ రీప్లేస్ వాల్యూ ఎంత పి క్యూబ్ మైనస్ పి ఇంటూ ఎక్స్ ప్లస్ వాల్యూ పి స్క్వేర్ ప్లస్ 6 ఇంటూ పి మైనస్ పి ఇక్కడ ఎక్స్ ప్లస్ రీప్లేస్ వాల్యూ పి కాబట్టి పి క్యూబ్ మైనస్ పి ఇంటూ పి స్క్వేర్ ప్లస్ 6 ఇంటూ పి మైనస్ పి సబ్స్టిట్యూషన్ చేస్తే ఇది వచ్చింది ఇక్కడ చూడండి సార్ పి క్యూబ్ మైనస్ ఆల్రెడీ పి ఇంటూ పి స్క్వేర్ ఇక్కడ 2 టైమ్స్ ఉంది ఇక్కడ 1 టైం ఉంది 2 టైమ్స్ ఇంటూ 1 టైం ఎంత 3 టైమ్స్ 2 టైమ్ ఇంటూ 1 టైం ఎంత 3 టైమ్స్ ఇక్కడ పవర్ ఎంత 2 ఇక్కడ పవర్ 1 2 ప్లస్ 1 ఎంత 3 ప్లస్ 6 ఇంటూ పి 6p మైనస్ పి ఇక్కడ పీక్యూ ఏమైంది క్యాన్సిల్ ఎందుకు క్యాన్సిల్ అయింది సింబల్ ఏమో ప్లస్ సింబల్ ఏంటిది మైనస్ ఒక సింబల్ ప్లస్ ఉంటే ఒక సింబల్ మైనస్ ఉంటే రెండు కూడా ఏమైతే క్యాన్సిల్ అయ్యి ఇంకా 6pలో పీ క్యాన్సిల్ అవుతే 5p 6pలో 6pలో ఏమైంది ఇక్కడ పి 6 టైమ్స్ ఉంది ఇక్కడ 1 టైం ఉంది 6 టైమ్స్ ఉంది 1 టైం క్యాన్సిల్ అయితే 5 టైమ్స్ 5p రిమైండర్ ఇది కూడా ఎంత వచ్చింది ఇక్కడ రిమైండర్ ఇది కూడా ఎంత 5p ఇక్కడ సబ్స్టిట్యూషన్ ఎలా చేస్తున్నాను ఏంటో చూసుకోండి ఒకసారి సబ్స్టిట్యూషన్ చూసారు ఇక్కడ వాల్యూ ఎక్స్ మైనస్ పి కాబట్టి ఎక్స్ మైనస్ పి ఈక్వల్ టు 0 వేస్తావు ఇది మైనస్ పి రైట్ సైడ్ వెళ్తే ప్లస్ పి అయింది ఈ పి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ పీక్యూ క్యాన్సిల్ అయింది ఇక్కడ 6 టైమ్స్ ఇక్కడ 1 టైం 6 టైమ్స్ 1 టైం క్యాన్సిల్ అయితే 5 టైమ్స్ 5p నెక్స్ట్ టైం చూడమ్మా థర్డ్ క్వశ్చన్ చూడండి ఈ థర్డ్ క్వశ్చన్ లో మనకి ఫైండ్ ద రిమైండర్ when 2x square minus 3x plus 5 is divided by 2x minus 3 is divided by 2x minus 3 does it exactly divide the polynomial క్వశ్చన్ మార్క్ ఇచ్చి స్టేట్ రీజన్ ఎప్పుడైనా మనకి ఒక వాల్యూ డివైడ్ కాదంటే ఎగ్జాక్ట్లీ డివైడ్ అంటే ఏంటి రిమైండర్ వాల్యూ ఈక్వల్ టు 0 రిమైండర్ వాల్యూ ఈక్వల్ టు 0 అయితే ఎగ్జాక్ట్ రిమైండర్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది డస్ నాట్ డివైడ్ అంటే ఏదైనా కూడా కంపల్సరీ రిమైండర్ పెట్టి చెప్పగలం రిమైండర్ వాల్యూ 0 ఇచ్చినేమో ఎగ్జాక్ట్లీ డివైడ్ వస్తుంది రిమైండర్ 0 అయితే ఏమవుతుంది ఎగ్జాక్ట్ డివైడ్ అవుతుంది ఒకవేళ రిమైండర్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఇట్ నాట్ ఎగ్జాక్ట్లీ డివైడ్ అదనా ఇట్ నాట్ ఎగ్జాక్ట్ నాట్ డివైడ్ అనొచ్చు డస్ నాట్ డివైడ్ అనొచ్చు లేదా డస్ నాట్ అన్నా కూడా పర్లేదు గివెన్ పాలినామియల్ తీసుకున్నామా లెట్ ద గివెన్ పాలినామియల్ సింబల్ ఏంటి p of x is equal to 2x square minus 3x plus 5 మన డివైడ్ వాల్యూ ఎంత ఇక్కడ 2x minus 3 దేర్ఫోర్ డివైడ్ చేయండి 2x minus 3 బట్ డివైడ్ 2x minus 3 అంటే 0 వాల్యూ కనంటే 0 ఆఫ్ 2x minus 3 0 ఆఫ్ ఎంత 2x minus 3 దట్ ఇంప్లైస్ 2x minus 3 is equal to 0 ఇది -3 రైట్ కొత్త ఏమవుతుంది దేర్ఫోర్ 2x is equal to 3 ఇది మైనస్ వాల్యూ కూడా రైట్ సైడ్ కొత్త ఏమైంది ప్లస్ అయింది ఇక్కడ 2 మల్టిప్లై మరి మల్టిప్లై చేసే వాళ్ళు రైట్ కొత్త ఏమవుతుంది దేర్ఫోర్ x is equal to 3 divided by 2 3 divided by ఎంత వచ్చింది 2 ఇక్కడ 0 వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ 3/2 వచ్చింది ఇప్పుడు మనకి రిమైండర్ కట్టున్నామా
therefore remainder ఇది కూడా ఎంత p ఆఫ్ అక్కడ వాల్యూ ఎంత 3/2 అంటే గివెన్ పాలినామియల్ రీప్లేస్ x బై రీప్లేస్ ఎంత వాల్యూ 3/2 ఈచ్ అండ్ ఎవరీ వాల్యూ ఇస్తున్నా కదా 2 ఇంటూ ఎక్స్ ఎంత 3/2 పవర్ ఎంత స్క్వేర్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ వాల్యూ 3/2 ప్లస్ 5 అంటే రీప్లేస్ వాల్యూ ఎంత కదా ఎక్స్ బై 3/2 ఎక్స్ బై 3/2 కాదు ఎక్స్ ఉన్న ప్లేస్ వల్ల 3/2 సెపరేట్ చేస్తే అవుతుంది ఇక్కడ 2 ఇంటూ 3/2 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది 3 స్క్వేర్ 3 3 జా 9 డివైడెడ్ బై 2 స్క్వేర్ 2 2 జా 4 మైనస్ 3 3 జా ఎంత 9 డివైడెడ్ బై 2 ప్లస్ 5 ఇక్కడ 2 టైమ్ 4 అంటే ఏం వస్తుంది 2 టైమ్ మరి 2 టైమ్ 4 లో 2 టైమ్స్ కాబట్టి ఫైనల్ గా ఇక్కడ ఏమవుతుంది 9/2 మైనస్ 9/2 ప్లస్ 5 మరి ప్లస్ 9/2 ఇదేంటిది మైనస్ 9/2 ఇది ప్లస్ ఇది మైనస్ కాబట్టి ఈ 2 వాల్యూస్ అవుతాయి క్యాన్సిల్ అవుతాయి ఈ 2 వాల్యూస్ క్యాన్సిల్ అయితే ఫైనల్ గా మనకి ఎంత వచ్చింది 5 వచ్చింది కానీ ఇక్కడ రిమైండర్ వాల్యూ వచ్చింది అంటే ఎగ్జాక్ట్లీ డివైడ్ అవ్వాలంటే రూల్ ఏంటి రిమైండర్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 వస్తే అది డస్ నాట్ డివైడ్ అందువల్ల ఇక్కడ కండిషన్ ఏంటి ఈ నాట్ ఈక్వల్ టు 0 therefore రిమైండర్ ఈ నాట్ ఈక్వల్ టు 0 మరి రిమైండర్ ఇది నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి therefore 2x minus 3 is not exactly divided by ఎంత టర్మ్ ఇది p of x ఇచ్చాను పాలినామియల్ ఫస్ట్ p of x is not exactly divided by టర్మ్ ఎంతది 2x minus 3 ఏదైతే పాలినామియల్ తీసుకున్నాం పాలినామియల్ తీసుకుని p of x is not exactly divide by 2x minus 3 ఎప్పుడు రిమైండర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ 0 వస్తే ఎగ్జాక్ట్లీ డివైడ్ రిమైండర్ వాల్యూ నాట్ ఈక్వల్ 0 వచ్చింది కాబట్టి ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ డివైడ్ బై 2x minus 3 నెక్స్ట్ చూడమ్మా ఇక్కడతో మనకి ఏ సమ్ కంప్లీట్ అయింది థర్డ్ సమ్ అయింది నెక్స్ట్ సమ్ చూడండి ఫోర్త్ సమ్ ఫైండ్ ద రిమైండర్ when 9x cube minus 3x square plus x minus 5 is divided by x minus 2/3 is divided by x minus 2/3 ఇక్కడ చెప్పే సమస్యన్ని కూడా ఏంటి మోడల్ అయ్యో మోడల్ సర్జ్ చేయడం అంటే రిమైండర్ వాల్యూ కావాలంటే మనకి ఏం చేయాలి ఈజ్ ఈక్వల్ టు 0 చేయడం ఆ వాల్యూ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయడం గివెన్ పాలినామియల్ ఉంటుండే let the given polynomial p of x is equal to 9x cube minus 3x square plus x minus 5 ఇప్పుడు 0 వాల్యూ కావాలి కాబట్టి 0 of x minus 2/3 that implies x minus 2/3 is equal to 0 therefore x is కూడా ఎంత అవుతుంది 2/3 ఇది మైనస్ ఈ మైనస్ రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది therefore x కూడా ఎంత 2/3 రిమైండర్ వాల్యూ కావాలి కాబట్టి therefore రిమైండర్ వాల్యూ కావాలంటే సబ్స్టిట్యూషన్ చేయాలి ఏంటది రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు p ఆఫ్ సబ్స్టిట్యూషన్ వాల్యూ ఎంత 2/3 అంటే రీప్లేస్ x బై ఎంత 2/3 రీప్లేస్ x బై 2/3 వేస్తే ఏమవుతుంది therefore చూడండి ఇక్కడ 9 ఇంటూ x వాల్యూ ఎంత 2/3 హోల్ క్యూబ్ minus 3 into x value 2/3 whole square plus x value 2/3 minus 5 మన సబ్స్టిట్యూషన్ వాల్యూ ఏం చేసారు ఇక్కడ 9 into x value ఎంత 2/3 whole cube minus 3 into x value ఎంత 2/3 whole square నెక్స్ట్ ప్లస్ x value ఎంత 2/3 minus 5 9 into
2 కి ఎంత 2 2 జార్ 4 4 2 జార్ ఎంత అవుతుంది 8 2 ని 3 టైమ్స్ వేయాలి కాబట్టి వేసాక 2 2 జార్ ఎంత 4 4 2 జార్ ఎంత 8 డివైడెడ్ బై 3 ని 3 టైమ్స్ వేస్తే 3 3 జార్ 9 9 3 జార్ 27 minus 3 into 2 square 2 square ఎంత 2 2 జార్ 4 divided by 3 square 3 3 జార్ ఎంత 9 2 by 3 minus 5 ఇక్కడ చూడండి 9 టేబుల్ ఎన్ని టైమ్స్ అవుతుంది ఇక్కడ 3 టైమ్స్ 9 3 జార్ ఎంత 27 మన ఫైనల్ గా వాల్యూస్ చూడండి వచ్చినాయి ఇక్కడ 3 టేబుల్ ఎన్ని టైమ్స్ ఇక్కడ 3 టైమ్స్ అందువల్ల ఫైనల్ గా వచ్చింది ఇక్కడ 8 by 3 మైనస్ ఇక్కడ క్యాన్సిల్ అయింది కాబట్టి ఎంత 4 by 3 ప్లస్ 2 by 3 మైనస్ 5 ఎల్సిఎం కడితే ఏమవుతుంది చూడండి అందులో డెనామినేటర్ వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి డెనామినేటర్ వాల్యూ ఎక్కువగా ఉంది కాబట్టి డెనామినేటర్ వాల్యూ ఎంత అవుతుంది 3 అవుతుంది ఇక్కడ 3 ఉంది ఇక్కడ కూడా 3 ఉంది కాబట్టి దేర్ఫోర్ డెనామినేటర్ ఎంత అవుతుంది 3 డినామినేటర్ 3 కాబట్టి ఇక్కడ న్యూమరేటర్ చూడండి సారి 8 minus 4 plus 2 minus 3 5 జార్ ఎందుకంటే ఇక్కడ ఎల్సిఎం ఇక్కడ డినామినేటర్ లేదు డినామినేటర్ లేకపోతే ఏం చేయాలి మల్టిప్లై చేయాలి ఇక్కడ ఎల్సిఎం ఎంత 3 3 5 జార్ ఎంత అవుతుంది 15 ఇక్కడ చూడండి ఎడిషన్ చేసేటప్పుడు పాజిటివ్ చేయాలి కాబట్టి 8 plus 2 ఎంత 10 minus 4 plus 15 ఎంత 19 ఎందుకంటే ఈ రెండు కూడా నెగిటివ్ వాల్యూస్ నెగిటివ్ వాల్యూ ఏం చేస్తుంది ఎడిషన్ అవుతుంది నెగిటివ్ అవుతుంది నెగిటివ్ ఎడిషన్ అయ్యి అక్కడ నెగిటివ్ సింబల్ యూజ్ చేయాలి డివైడెడ్ బై 3 ఇక్కడ 90 నుంచి 10 క్యాన్సిల్ అవుతే 90 లో 10 క్యాన్సిల్ అవుతే 9 ఆ 9 సింబల్ ఏంటి ఇక్కడ 10 మైనస్ 19 ఉంది 10 మైనస్ అంటే ఏమవుతుంది 90 నుంచి 10 క్యాన్సిల్ అవుతే 9 ఆ 9 సింబల్ ఏంటి మైనస్ డివైడెడ్ బై 3 3 టైమ్స్ ఎన్ని టైమ్స్ ఉందో 3 టైమ్స్ ఫైనల్ గా ఎంత వచ్చింది -3 ఇదేంటిది రిమైండర్ నెక్స్ట్ టైం చూడమ్మా ఫిఫ్త్ చూడండి ఫిఫ్త్ సమ్ ఇఫ్ ద polynomial 2x cube plus ax square plus 3x minus 5 and second polynomial చూడండి x cube plus x square minus 4x plus a leave the same remainder when divided by x minus 2 find the value of a అందులో మనకి ఇక్కడ ఉన్న సమ్ లాస్ట్ టైం చూసారా ఈ ఫిఫ్త్ క్వశ్చన్ మోడల్ ఆల్రెడీ ఎగ్జాంపుల్ సమ్ కంప్లీట్ అయింది అదే మోడల్ సమ్ చూడండి అక్కడ సాల్వ్ చేద్దాం given polynomials let the given polynomials ఏంటవి ఫస్ట్ p of x is equal to 2x cube plus ax square plus 3x minus 5 ఫస్ట్ polynomial సింబల్ ఏంటి ఇక్కడ p of x సెకండ్ polynomial ఏంటి ఇక్కడ q of x is equal to x cube plus x square minus 4x plus a అంటే 2 polynomials కి 2 లెటర్స్ ఇండికేట్ చేసాం ఇక్కడ p of x q of x ఇక్కడ డివైడ్ వాల్యూ ఎంత x minus 2 అని చూడండి ఇక్కడ 0 of x minus 2 that implies x minus 2 is equal to 0 therefore x కూడా ఎంత 2 ఇప్పుడు ఫార్ములా ఇచ్చేయండి ఏంటది p of x q of x p of x q of x leave the same remainder clear రాయండి divided by p of x q of x ఇది p of x q of x are divided by x minus 2 leave the same remainder మరి leave the same remainder ఫార్ములా ఏంటి then
పీ ఆఫ్ టూ ఇక్కడ సబ్స్టిట్యూషన్ మీద ఎంత 2 కాబట్టి పీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ టూ. P of x, Q of x are divided by x minus 2 now. Leave the entry same remainder అన్నప్పుడు ఏమవుతుంది P of t is equal to Q of 2. ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది అలా సరే సబ్స్టిట్యూషన్ చేయడం దీంట్లో 2 ఇంటూ లెఫ్ట్ సైడ్ చేస్తే 2 ఇంటూ 2 క్యూబ్ ప్లస్ a ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 2 ప్లస్ ఇక్కడ ఉంది -5. P of 2 అంటే ఫస్ట్ పాలినోమియల్ 2 ఇంటూ 2 క్యూబ్ ప్లస్ a ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 2 -5 సబ్స్టిట్యూట్ చేశాను ఈజ్ ఈక్వల్ టు ఈసారి రైట్ సైడ్ చేయండి. రైట్ సైడ్ చేస్తే ఏమవుతుంది 2 క్యూబ్ తర్వాత 2 స్క్వేర్ -4 ఇంటూ 2 ప్లస్ a 2 ఇంటూ చూడండి 2 క్యూబ్ ఎంత 8 ప్లస్ a ఇంటూ 2 స్క్వేర్ ఎంత 4 ప్లస్ 3 2 జార్ ఎంత 6 -5 ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్ ఎంత 8 ప్లస్ 2 స్క్వేర్ ఎంత 4 4 2 జార్ 8 ప్లస్ a ఈ ప్లస్ 8 -8 క్యాన్సిల్. ఇక్కడ చూడమ్మా 8 2 జార్ ఎంత 16 ప్లస్ a ఇంటూ 4 ఎంత 4a ఇక్కడ 6 5 క్యాన్సిల్ అయితే +1 ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ ఇక్కడ ఎంత ఉంది 4 ప్లస్ a ఇక్కడ 16 ప్లస్ 1 ఎంత 17 4a ప్లస్ 17 ఇది ప్లస్ a లెఫ్ట్ కొత్త ఏమవుతుంది -a ఈజ్ ఈక్వల్ టు 4a నుంచి ఒక a క్యాన్సిల్ అవుతుంది ఎంత 3a 4a నుంచి ఒక a క్యాన్సిల్ అవుతుంది ఎంత 3a ఈజ్ ఈక్వల్ టు 4 ఇది +17 ఈ +17 రైట్ సైడ్ కలిసి ఏమవుతుంది -17 లెఫ్ట్ సైడ్ ఉన్న +17 రైట్ సైడ్ కలిసి ఏమవుతుంది -17 దేర్ఫోర్ 3a ఈజ్ ఈక్వల్ టు 17 లో 4 క్యాన్సిల్ అవుతే 13 a 13 అనేది -13 ఇది మల్టిప్లై ఈ మల్టిప్లికేషన్ రైట్ సైడ్ కలిసి ఏమవుతుంది డివైడ్ దేర్ఫోర్ -13 డివైడెడ్ బై 3 ప్రాసెస్ చాలా జరుగుతూ ఉండదు సార్. ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు ఏ విధంగా వస్తున్నాయి చూడండి సార్. ఇక్కడ 2 ఇంటూ 2 క్యూబ్ అంతా 8 వచ్చింది 2 8 అంతా 16 ఇక్కడ 2 స్క్వేర్ అంతా 4 అయింది 3 2 6 6 5 అయితే 1 16 ప్లస్ 1 అంతా 17 రైట్ సైడ్ చూసారా 2 క్యూబ్ అంటే 8 4 2 8 8 8 క్యాన్సిల్ అయితే ఇంకెంత ఉంది అక్కడ 4 ఉంది a ప్లస్ 4 ఉంది ఈ ప్లస్ ఏ లెఫ్ట్ వస్తే మైనస్ అయింది 4 a క్యాన్సిల్ అయితే 3a ఈ ప్లస్ 17 రైట్ వెళ్తే -17 17 లో 4 క్యాన్సిల్ అయితే 13 a 13 అనేది -13 ఇది మల్టిప్లై రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది డివైడ్. ఇంకా నెక్స్ట్ 6th నెక్స్ట్ డే డిస్కస్ చేద్దాం చూడండి.